ఈ రైల్వే స్టేషన్ మనకు కేవలం ఒక ప్రయాణంలా కనిపిస్తుంది, కానీ మా ఆయనకు ఇది బాధ్యతల నిలయం. ఎందరో వస్తూ ఉంటారు, ఎందరో వెళ్తూ ఉంటారు, కానీ ఆయన మాత్రం మా కోసం ఎండనక వాననక ఇక్కడే కష్టపడుతూ ఉంటారు. మా ఇల్లు గడపడానికి, మా పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పడే తపన, ఆయన ఆరోగ్యం కూడా మర్చిపోయి శ్రమిస్తారు. చూడండి, ఈ పట్టాలలాగా మా ఆయన కష్టాన్ని కూడా అంతం లేదు. మా కడుపు నింపడానికి, తిని హాయిగా నిద్రపోవాలంటే దానికి కారణం మా ఆయన చిందించే చెమట చుక్కలే. మా ఆయన కళ్ళల్లో కనిపించే ఆ అలసట చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. ఈ లోకం దృష్టిలో ఆయన ఒక మామూలు మనిషి కావచ్చు, కానీ మా కుటుంబానికి ఆయనే సర్వం. చాలా కష్టపడి మాకు చూసుకుంటూ ఉంటాడు. తిండి తిప్పలు లేకుండా అలా కష్టపడుతూ పట్టాల మీద నడుస్తూ ఉంటాడు. చాలా బాధగా